So hello guys, welcome back to a new video. So guys, this is serious controversy. Now we are going to talk about guys, ఈ కాంట్రవర్సీ ఏ లెవెల్లో సీరియస్ అయిందంటే దీనిని స్వయంగా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. ఆ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన అతను ఎవరో కాదు, యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు. హీ ఈజ్ ఎ పాపులర్ యూట్యూబర్ విత్ ఓవర్ 180k ప్లస్ సబ్స్క్రైబర్స్. బేసిక్ గా ఇతను రివ్యూస్ అండ్ రియాక్షన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారన్నమాట. రీసెంట్ గా యూట్యూబర్ ప్రణీత్ విత్ హిస్ ఫ్రెండ్స్ యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ అయితే చేశారు. గైస్, వీళ్ళు లైవ్ స్ట్రీమింగ్ లో రివ్యూస్ అండ్ వీడియోస్ మీద రియాక్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఒక తండ్రి తన కూతురుతో ఫ్యామిలీ ఫ్రెండ్లీ వీడియో అయితే పోస్ట్ అయితే చేసుకున్నారు. దిస్ ఇస్ సో కామన్ గైస్. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలతో కలిసి హ్యాపీనెస్ కోసం వీడియోస్ క్రియేట్ చేసుకుంటారు. అలాంటి ఫ్యామిలీ వీడియోస్ లో యూట్యూబర్ ప్రణీత్ విత్ హిస్ ఫ్రెండ్స్ చైల్డ్ ని అబ్యూస్ చేస్తూ చాలా ఇన్అప్రోప్రియేట్ గా, చాలా డార్క్ గా అయితే రియాక్షన్స్ అయితే చేశారు. రియల్లీ గైస్, చిన్న పిల్లల మీద ఇలాంటి ఆలోచనలు వీళ్ళకి ఎలా వస్తున్నాయో నాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళు చేసిన రియాక్షన్ వీడియో చూస్తే చాలా డిస్గస్టింగ్ గా ఫీల్ అవుతుంది. మీరు వాళ్ళు చేసిన రియాక్షన్ వీడియో చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. He went from hi daddy to hi nana. He went from పీడో నాన్న టు పెద నాన్న. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ చాట్ లో. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో. బ్రో, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. నా చూశారు కదా ఎంత డిస్గస్టింగ్ గా ఉందో. ఇదొక్కటే కాదు, తన యొక్క బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇలాంటివి చాలా అంటే చాలా చైల్డ్ అబ్యూస్ కంటెంట్స్ అయితే ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఏ విధంగా తన యొక్క బ్రాడ్కాస్ట్ ఛానల్లో డార్క్ కంటెంట్ ఉందో. ఈవెన్ చనిపోయిన పేరెంట్స్ మీద కూడా చాలా డార్క్ గా రియాక్షన్స్ ఇచ్చి తన యొక్క బ్రాడ్కాస్ట్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాడు. నౌ ఆఫ్టర్ దాట్ సోషల్ మీడియాలో పబ్లిక్ వీళ్ళు చేస్తున్న కంటెంట్ ని గమనిస్తూ వీళ్ళ మీద స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకోవాలని ట్విట్టర్ లో మల్టిపుల్ ట్వీట్స్ అయితే చేశారన్నమాట. దీని తర్వాత అతనికి చాలా అంటే చాలా హేట్ రావడం స్టార్ట్ అయింది. ట్విట్టర్ లో పబ్లిక్ తనకు చాలా బూతులు తిడుతూ ట్వీట్స్ అయితే చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ తను సారీ చెప్తూ ఈ విధంగా అయితే చెప్పాడు. యాజ్ ఏ క్రియేటర్ మై అటెంప్ట్ ఈస్ ఆల్వేస్ టు పుట్ ఏ స్మైల్. అన్ఫార్చునేట్లీ దిస్ టైం నేను లైన్ అయితే క్రాస్ అయ్యాను అని సారీ చెప్తూ ఒక ట్వీట్ చేశాడు. తను చేసిన పని వల్ల తన ఫ్యామిలీని బూతులు తిడుతున్నారని ఈ విధంగా అయితే ట్వీట్ చేశాడు. బేసిక్ గా ఏం చెప్పాడంటే తన యొక్క ఫ్యామిలీని ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ చేయకండి, నేను ఒక మంచి కొడుకులా ఉండలేకపోయాను, బట్ దే ఆర్ బెస్ట్ పేరెంట్స్ అని చెప్తూ ఒక ట్వీట్ అయితే చేశాడు. గెస్ వాట్ గైస్, ఈ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో అప్పటికే అంతగా వైరల్ అయితే ఏమవ్వలేదు. ఏ హ్యూజ్ రెస్పెక్ట్ టు యాక్టర్ సాయి ధర్మ తేజ్. ఎప్పుడైతే సాయి ధర్మ తేజ్ గారు ట్విట్టర్ లో ఈ కాంట్రవర్సీ గురించి ట్వీట్ చేశారో అప్పటి నుండి సోషల్ మీడియాలో ఈ యొక్క కాంట్రవర్సీ చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది. దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని సాయి ధర్మ తేజ్ గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని అండ్ తెలంగాణ డీజీపీని అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ అయితే చేశారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, చాలా అఫీషియల్ అకౌంట్స్ ని ట్యాగ్ చేస్తూ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్తూ ట్వీట్ అయితే చేశారు. యాజ్ ఐ సెడ్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా అయితే రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ టు అవర్ నోటీస్ దిస్ ఇష్యూస్ సాయి ధర్మ తేజ్ గారు. చైల్డ్ సేఫ్టీ ఈజ్ అట్మోస్ట్ ప్రయారిటీ ఫర్ అవర్ గవర్నమెంట్. will look into this incident and take appropriate action. And తెలంగాణ డీజీపీ గారు రెస్పాండ్ అవుతూ ఈ విధంగా అయితే ట్వీట్ చేశారు. FIR has been filled అండ్ దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారని ట్వీట్ చేస్తూ రెస్పాండ్ అయితే అయ్యారు. దీని తర్వాత సోషల్ మీడియాలో చాలా పెద్ద పెద్ద మీడియా పేజెస్ దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని పోస్ట్ అయితే చేస్తున్నారు. నౌ ఆఫ్టర్ దట్ వీటన్నిటికీ సారీ చెప్తూ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడు. ఆ వీడియో ఏంటో స్వయంగా మీరే చూడండి. నా పేరు ప్రణీత్. గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన ఒక తప్పు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూసింగ్ అని పీడోఫిలియా కానీ నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రీల్ కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నాను. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి అ డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ wrongly projecting it as మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్షువలైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్ జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను.
బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ వేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి ఒక మంచి కొడుకు కాలేకపోయాను, కానీ వాళ్ళకి ఎక్కువ మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుక్కుంటున్నాను, please keep them out of this. Don't drag them into this. I take full responsibility for my joke and its consequences. And in matter law, I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody who's triggered and offended by the joke. Thank you. సో గైస్, ఇదన్నమాట యూట్యూబర్ ప్రణీత్ కంప్లీట్ కాంట్రవర్సీ. ఈ కాంట్రవర్సీ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఈ కాంట్రవర్సీ గురించి ఇంకా ఏమన్నా మేజర్ అప్డేట్స్ వస్తే నేను ఈ ఛానల్లో కవర్ చేస్తాను. సో దానిని మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో యా గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.